సార్, ఇందులో ఏదో కుట్ర జరుగుతోంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మీరు వెంటనే ప్రచారం ఆపేయాలి. అంతేకాదు, ఈ నేరం గనక రుజువైతే మీరు ఎలక్షన్లో పోటీ కూడా చేయలేరు. ఒకవేళ కేసు గెలిచినా అది లెక్కలోకి రాదు, డిస్క్వాలిఫై అయిపోతుంది. డబ్బులు పంచడం నేరం కాబట్టి కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జీపీకిచ్చండి. సార్ అంత పని చేయకండి సార్. వాళ్ళే తప్పు చేయలేదు. చెప్పాను కదా, తప్పొప్పులు తేల్చాల్సింది మనం కాదు, కోర్ట్. ఎక్కించండి అయ్యా మీరు. సార్ ఆగండి. ఆటోలో డబ్బులు పెట్టించింది మేము. అవును సార్, ఆ డబ్బులకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. నాన్న, ఏంటి నాన్న మీరు అనేది? అవునమ్మా, విశాలాక్షి గారు ఎలాగైనా గెలిస్తే నిన్న అత్తగారింట్లో సంతోషంగా చూసుకుంటారనే స్వార్థంతో మీ అమ్మాయి ఎక్కడో బయట అప్పు తీసుకొచ్చిందమ్మా. ఏంటి కథలు చెప్తున్నారా? లేదు సార్, ఈ డబ్బుతో వాళ్ళకేం సంబంధం లేదు. తప్పేదైనా ఉంటే అది మాదే. మమ్మల్ని అరెస్ట్ చేయండి. లేదు సార్, ఆ డబ్బు నా ఆటోలో దొరికింది కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్స్ తీసుకురండి. నేను చెప్పేది వినండి సార్. వద్దు. మోయ మీరు ఆగండి మోయ. నాన్న, సార్ మా నాన్న అరెస్ట్ చేయొద్దు. వినండి సార్. ఎక్కించండి. వాళ్ళే తప్పు చేయలేదు సార్. నాకేం కాదులేమ్మా, నువ్వేం నన్ను కంగారు వెళ్ళొద్దు నాన్న. మా మాట వినండి. సార్ ప్లీజ్ సార్, వాళ్ళే తప్పు చేయలేదు సార్ వద్దు సార్, మా సార్. నాన్నని వాళ్ళే తప్పు తీసుకెళ్ళొద్దు. చేయలేదు సార్. సార్ నాన్న, ప్లీజ్ సార్. నాన్న, సార్ సార్ ఆపండి. వినండి సార్. నాన్న. వాళ్ళే తప్పు చేయలేదు సార్. నాన్న. సార్ మోయ్ సార్, ఆపండి. వాళ్ళే తప్పు చేయలేదు సార్. సార్. ప్లీజ్ సార్. అయ్యో సార్ నాన్న. అయ్యో తులసి, మావయ్యకి ఏం కాదులే తులసి. ఎందుకమ్మా నన్ను కాపాడుకోవాలని చెయ్యని తప్పుని మీరెందుకమ్మా నెత్తి మీద వేసుకున్నారు? ఎవరో చేసిన కుట్రకి నువ్వు బలైపోతుంటే చూస్తూ మేమెలా ఉండగలమమ్మా? వాళ్ళు నా మీద కుట్ర చేసినప్పుడు నేను కదా జైలుకి వెళ్ళాలి. ఈ వయసులో నాన్నకెందుకమ్మా అన్ని కష్టాలు? చూడు తల్లి, ఒక బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. ఆ బాధనే తట్టుకోలేకపోతున్నావు. నువ్వు మా మీద ప్రేమతో మీ అత్తగారింట్లో మీ మామయ్య వాళ్ళు విసిరిన ఛాలెంజ్ని మర్చిపోయినట్టున్నావమ్మా. ఇప్పుడు ఈ నేరం మా మీద వేసుకోకుంటే మీ అత్తగారు ఇంకెప్పటికీ రాజకీయాల్లో పోటీ చేయలేరు, గెలవలేరు. అప్పుడు నువ్వు నీ భర్తకి దూరంగా పుట్టింటికి రావాల్సి వస్తుంది కదమ్మా. అత్తారింట్లో మహాలక్ష్మిలాగా కళకళ్ళాడుతూ తిరిగే ఆడబిడ్డ చాలా చాలా బాగుంటుందమ్మా.
అలా కాకుండా నువ్వున్న పడంగా పుట్టింటికొస్తే మాకు చాలా బాధగా ఉంటుందమ్మా. అందుకని మీరిలా చేస్తారా అమ్మా? తప్పమ్మా. నువ్వక్కడుంటే మేము ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అదే నువ్వు జైలుకి వెళ్తే మేము ఇంట్లో ఉన్న నరకంలో ఉన్నట్టుంటుందమ్మా. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మునుస్వామి గారి నాయకత్వం ఒక్క నిమిషం ఆగండి. శభాష్ కనిష్క, వాళ్ళ పైన ఓటుకు నోటు కేసు బుక్ అయినట్టే. అవునన్నా, ఈ దెబ్బతో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఇక మీరు రెచ్చిపోండి. నా సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలేయమ్మా. మునుస్వామి గారి నాయకత్వం ఇటు చూడండి. మునుస్వామి గారి చూడండి. నాయకత్వం వర్ధిల్లాలి. ఆ విశాలాక్షి వాళ్ళు జనాలకు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు. ఇలాంటి అవినీతి పరులకు మీరు ఓట్లేస్తారా? ఓటు వెయ్యం. మరెవరికి వేస్తారు? మీకే. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మునుస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చూడండి చూడండి, ఆ విశాలాక్షి జనాలకు డబ్బులిస్తూ దొరికిపోయింది. ఎవరికి ఓటేస్తారు మీరు? అవినీతి పరులకా? మీకే. ఓకే. హలో సార్. రేయ్, స్టేషన్కి వెళ్ళారా? వచ్చాం సార్. సార్ స్టేషన్ మొత్తం జల్లెడు బట్టి ఎత్తుకుతాం సార్. చెప్పేది జాగ్రత్తగా విను. జాను అనే పేరు మీద స్టేషన్లో ఏ ట్రైన్ టికెట్ అయినా బుక్ అయిందేమోనని స్టేషన్ మాస్టర్ని అడగండి. సార్ జాను పేరు మీద ఎవరన్నా ఉన్నారా లేదా కనుక్కుంటాను సార్. వెంటనే క్విక్. ఓకే సార్. జాను